అందరికీ వందనములు. నేటి ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగముల ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకొని అయింటుండగా పరలోక జ్ఞానం చేత మమ్మల్ని మేము పరీక్షించుకొని కావలసినటువంటి మార్పులు తెచ్చుకొని కృపచూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. ఒక పాట పాడి మనము ప్రభువుని స్తుతించిన తర్వాత వాక్యం విందాం. మంగళమే యేసునకు, మనుజావతారునకు, 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 శృంగారా ప్రభువునకు, శృంగారా ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. పరమ పవిత్రునకు, వరదివ్య తేజునకు, వరదివ్య తేజునకు, వరదివ్య తేజునకు, నిరుపమానందునకు, నిరుపమానందునకు, నిపుణ వేజునకు మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. దురిత సంహారునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, వరసుగును దారునకు, కరుణా సంపన్నునకు, కరుణా సంపన్నునకు, జ్ఞానదీప్తునకు మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. సత్య ప్రవర్తనకు, సధర్మశీలునకు, 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 నిత్య స్వయం జీవునకు,
నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావాతారునకు మనుజావంతారునకు మనుజావాతారునకు యుక్త స్తోత్రాధునకు భక్తారక్షమనికి 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 సత్యపారం జ్యోతియగు సత్యపారం జ్యోతియగు సార్వభౌమునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావాతారునకు 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 పరమాపురివాసునకు నరదైవారూపునకు 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 పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నిను మంగళమే మీ యేసునకు మనుజావాతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావాతారునకు మనుజావాతారునకు మనుజావాతారునకు. ఒక పాట ద్వారా మనం ప్రభువుని ఆరాధించాము. ఈ పాట యొక్క ప్రత్యేకత సామాన్యంగా మనం పెళ్ళిళ్ళల్లో ఈ పాట వింటూ ఉంటుంటాం. మంగళమే యేసునకు అనే పాట. ప్రియులారా, మంగళం అనే పదమునకు అర్థము శుభము అని. అంటే ఆ యొక్క పాటల ద్వారా కూడా మనము పెళ్ళిళ్ళలో యవనస్తులే యొక్క నూతన జీవితాన్ని ప్రారంభించే ముందు ఈ పాట ద్వారా వారి యొక్క ఆనందాలను, అంటే ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు, వారు ఈ పాట పాడతారు, పెళ్ళి కాని వారు కూడా ఈ పాట పాడుతూ ఉంటుంటారు. ఈ పాట ద్వారా ఆ యొక్క శుభప్రదమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వివాహ వ్యవస్థ యొక్క ఘనతను వివరించడం జరుగుతూ ఉంటుంది. సరే, కొన్ని మంది విమర్శించే వాళ్ళు ఎప్పటికీ లేకపోలేరండి. ఇటువంటి పదాలు మనం వాడాలండి అలా పదాలు వాడుకుంటుంటారు. అవన్నీ కాసేపు పక్కకు పెట్టినట్లయితే నేడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే వివాహము యొక్క ఘనత, హానర్ ఆఫ్ మ్యారేజ్. అంటే ఈ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ వ్యవస్థకు, ఆ వివాహములో చేరినటువంటి, ఆ వివాహము ద్వారా జత చేయబడినటువంటి ఆ దంపతులు, భర్త భార్య, పురుషుడు స్త్రీ ఎంతవరకు ఆ యొక్క వివాహాన్ని ఘనంగా ఉంచుకుంటున్నారన్న విషయం అండి. ప్రియులారా, కుటుంబాలు బలంగా ఉండి, కుటుంబాలు స్థిరంగా ఉంటేనే సంఘ వ్యవస్థ బలంగా దృఢంగా ఉంటుందండి. సంఘము అండ్ కుటుంబము ఆది నుండి కూడా, సృష్టి ఆది నుండి కూడా దేవుడు
ఆదికాండము 2:18 నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని ఆయనకు సాటి అయిన సహాయం చేయుదును అనుకొని ఒక స్త్రీని చేసినాడు. అంటే పురుషుడికి జతగా పురుషుని కాకుండా స్త్రీని చేసినాడు. ఆ స్త్రీ పురుషుడు, పురుషుడు స్త్రీ, వీరిరువురు కలిసి వివాహం అనే వ్యవస్థ ద్వారా ఏకం చేయబడి దంపతులుగా లేదా కుటుంబములుగా పిలువబడుతూ ఈ యొక్క సంఘములో ఒక భాగంగా ఉంటున్నారు. ఈ కుటుంబాలే కనుక స్థిరంగా లేని పక్షంలో ఏ కుటుంబానికి ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతే సంఘం అసలు అభివృద్ధి చెందదండి. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కుటుంబంలో ఈ యొక్క ఆ వివాహ వ్యవస్థకు ఎంత ఘనత ఇస్తున్నారన్న దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్రెండ్స్, కుటుంబ వ్యవస్థలో అంటే ఒకప్పుడు దేవుడు సృష్టి చేసి ఆ అవ్వను ఆదాము దగ్గరికి తీసుకొచ్చి తొలి వివాహముగా దాన్ని మనం భావిస్తూ ఉంటుంటాం. మరి ఈ రోజుల్లో అటువంటి ఘనమైనటువంటి వివాహాలు ఎందుకు జరగటం లేదండి? ఎందుకు నిలుపుకోవటం లేదండి? ఆ విషయాన్ని కనుక వచ్చినట్లయితే మనుషులలో స్వార్థం పెరిగిపోయింది. మొట్టమొదటిగా అంటే ఎవరికి వాళ్ళుగా నా జీవితాన్ని మరొకరితో పంచుకోను అన్నట్టుగా నా జీవితానికి నాకు అనుగుణంగా నాకున్నటువంటి ఆలోచనల ప్రకారంగా నేను ఉంటానని దేవుడిచ్చినటువంటి ప్రణాళికను నెరవేర్చకపోవటం. చూడండి, కొన్ని కుటుంబాలలో పెళ్ళి అవుతుంది సంఘం ఎదుట ఘనంగా, ఆ యొక్క ఈవెంట్ అన్నది ఘనంగా జరుగుతుంటుండొచ్చు, కానీ ఒక 4 గోడల మధ్య ఉండేటటువంటి ఈ దంపతులు ఎంత ఘనంగా ఉంటున్నారు అన్నదే దేవుడు పరీక్షిస్తాడండి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మార్కు సువార్తలో వ్రాయబడినటువంటి విషయాలు ఏమిటనంటే, ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో 2వ వచనం, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, అసలు ఇలా క్వశ్చనింగే శోధించుటకై అని ఉంది. ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, యేసు ప్రభువు పరిశుద్ధ గ్రంథంలో కూడా డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఏ సమాధానం కూడా ఉదాహరణ ద్వారా చెప్పినాడు, మీరేమనుకుంటున్నారని చెప్పినాడు, నేనెవరిని అని అన్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈయన సమాధానం ఏమిచ్చినాడండి? మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగాడు. అసలు మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? మోషే ఏమి ఆజ్ఞాపించనని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చనని చెప్పాగా. వీళ్ళు ఏం చెప్పారు? మోషే రాయమన్నాడండి, పరిత్యాగ పత్రికను రాసి విడవచ్చు అంటాడు. ఓకే, అంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటిది ఏంటో యేసు ప్రభు తెలుసుకున్నాడు. మళ్ళీ యేసు ప్రభు దానికి రిప్లై ఇస్తూ ఏమన్నాడు చూడండి. యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను గాని. ఎందుకు మీ హృదయ కాఠిన్యం? మోషేను మీరు విసికించారు, మీ మనసులలో దురుద్దేశాలతో అడిగినారు. కాబట్టి మోషే యాక్చువల్గా అలా రాసి ఉండేవాడు కాదు, మీ హృదయ కాఠిన్యమును బట్టే రాశాడు. అంతేకాని మోషే కూడా వ్రాయలేదు అని ఇక్కడ యేసు ప్రభు వారికి బోధిస్తూ మళ్ళీ వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమని ఇచ్చినాడండి? సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీగాను కలుగచేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై యుందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఫ్రెండ్స్, ఈ స్క్రిప్చర్ క్లియర్గా ఉందండి. దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఎవరినైతే జతపరుస్తుంటున్నారో ఇప్పుడు దానిని ఒక నియమం ప్రకారం, దేశ చట్ట ప్రకారం, అంటే దేశ క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం అభిషేకింపబడి, అంతేకాకుండా ఈ వివాహ వ్యవస్థను సంపూర్ణం చేయటానికి అర్హత కలిగినటువంటి వ్యక్తుల ద్వారా
రెండు వేరు వేరు కుటుంబములలో ఉన్నటువంటి ఒక యవనస్తుని యవనస్తురాలిని లేదా ఎవరైనా అనుకోండి, వయస్సు నిమిత్తం లేకుండా, అంటే యవన ప్రాయంలో సామాన్యంగా వివాహాలు జరుగుతూ ఉంటుంటాయి. వీరిని సంఘం ఎదుట సభ్యుల ఎదుట వారు సాక్షులు, దేవునికి ప్రతినిధులుగా అభిషేకింపబడినటువంటి దైవ సేవకులు మరియు దేశ చట్టం ఎవరికైతే అనుమతి ఇస్తుందో వారి ద్వారా, అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిశుద్ధమైన ఘనమైన వివాహ వ్యవస్థకు వీరు అనుమతించి వారిని దంపతులుగా ఏకం చేస్తున్నారు. యేసుప్రభు ఏమన్నాడండి? వారు ఇరువురు కాక ఇక మీదట ఏకమై ఉందరు. రైట్. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు ఇస్తున్న క్లారిటీ ఏంటంటే, దేవుడు జతపరిచిన వారిని, వీళ్ళిద్దరిని అనమాట, వారిద్దరు ఒకటే. దేవుడు వీరిని జతపరిచినారంటే అక్కడ దేవుడికి రాయబారులుగా ప్రతినిధులుగా దైవ సేవకులు ఉన్నారు. ఒకరున్నారా, 10 మంది ఉన్నారా, 15 మంది ఉన్నారా, ఆ పాయింట్ కాదు. ఇక్కడ దేవుడు వారిని జతపరిచినాడు. అయితే మనుష్యుడు వేరుపరచకూడదని వారితో ఇప్పుడు మనుష్యుడు వచ్చినాడండి. ఈ మనుష్యుడు అన్న వ్యక్తే మూడవ వ్యక్తి. ఈ మూడవ వ్యక్తి ఎవరండి? ఇక్కడ భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నాడు. వీరిద్దరూ కాకుండా మూడవ వ్యక్తి వీరి మధ్యలో దూరినప్పుడు అక్కడ ఈ ప్రమాదం ఉంది. కానీ మూడవ వ్యక్తి ఈ భర్త భార్య మధ్యలో ఎప్పుడు దూరతాడు? వీరిద్దరూ ఇప్పుడు చెప్పినటువంటి విడచి హత్తుకొని ఏక శరీరమై ఉందరన్న ఈ 3 పదములను నెరవేర్చనప్పుడు వీరి బలహీనతను మూడవ వ్యక్తి వచ్చి తీసుకుంటాడు. ఆ మూడవ వ్యక్తి ఎవరో దూరపు వ్యక్తి అయి ఉండడండి. ఎక్కడో దేశం కానీ దేశంలోనే నీకు పరిచయం లేని వ్యక్తి అయి ఉండడు ఈ వ్యక్తి. కొన్ని సందర్భాలలో అపవాది అన్నవాడు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారానే లేనిపోని అనుమానాలను పుట్టిస్తూ ఉంటుంటాడు. విడచి అంటే ఏంటి? తల్లిదండ్రులను విడిచిపెట్టి అని అంటే వారిని ఎక్కడో వృద్ధాశ్రయంలో అనాథాశ్రయంలో పెట్టి నేను వేరుగా వెళ్ళిపోతాను, నాకు భార్య దొరికింది, నాకు భర్త దొరికినాడని కాదు. గతంలో ఉండేటటువంటి నీ వ్యసనాలను నీవు విడిచిపెట్టకుండా నూతన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవటానికి నువ్వు ఇష్టపడలేవు. అది కూడా మూడవ వ్యక్తే. మూడవ వ్యక్తి అనగానే ఒక నీలో ఆలోచనలు పుట్టించే వ్యక్తి అండి. ఫ్రెండ్స్, ఎంతవరకు దైవ సేవకులు సీనియర్స్ ఎంతగా కుటుంబాలు కట్టబడాలి అంటుంటున్నప్పుడు మానవులలో ఉండే స్వార్థం ఏదైతే ఉందో అది ఏక శరీరంగా ఉండటానికి ఇష్టపడకుండా నీవు వేరు నేను వేరు అన్న విధంగా ఉంటారండి. ఆ మూడవ వ్యక్తికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా, లేదా నీకు తెలిసినటువంటి వ్యక్తులలో కూడా, నీకు తెలిసినటువంటి కుటుంబంలో కూడా ఆ మూడవ వ్యక్తిని నువ్వు దూరం పెట్టాలి. ఫ్రెండ్స్, దేవుడు జతపరిచినాడు ఎవరు? ఇద్దరిని, పురుషుణ్ణి స్త్రీని. వారిద్దరు ఇప్పుడు ఏకమైనారు. వీరిద్దరు కాక ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మూడవ వ్యక్తి దేవుడు కాకుండా మరొకరు అయినప్పుడు ఆ కుటుంబంలో సమస్యలు వస్తావండి. ఇక్కడ విడచి నీ పాత వ్యసనాలను విడిచిపెట్టకుండా, నా అలవాట్లను మార్చుకోకుండా, నాకు అనుగుణంగా నా భార్య ఉండాలని నేను అనుకున్నప్పుడు ఆ భార్య కూడా నేనేం మారను, నాకు అనుగుణంగా నువ్వు ఉండాలని విడిచిపెట్టనప్పుడు వీరిలో సమస్యలు తలెత్తుతావండి. కావున ఫ్రెండ్స్, వీరిరువురు కూడా దేవుడి సన్నిధానంలో ఊరికేనే ఏదో ఒక ఈవెంట్గా, ఒక డ్రామా మాదిరిగా చేయట్లేదండి, చేయకూడదు. అంటే అక్కడ చేసినటువంటి ప్రమాణాలు అవి ఎంతవరకు నిలుపుకుంటున్నారని దేవుడి అందలి భయం కనుక ఉన్నట్లయితే ఆ ప్రమాణాలను కొరకైనా సరే వీరిరువురు కలిసి ఉంటారండి. వీరిరువురు కలిసి ఉంటారు. ఆ మూడవ వ్యక్తి ఎవరండి అని అంటే డెఫినెట్గా ఒక ఆకారం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం లేదు. మానవులలో ఉండే తలంపు అంటే థర్డ్ పర్సన్, ఓకే, మరొకరు కూడా ఆలోచనలు పుట్టింపజేస్తూ ఉంటుంటారు. వివాహం చేసుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులకు అనేకులకు తెలుసండి. నేను చెప్పేది ఇది సామాన్యంగా అందరికీ తెలిసినటువంటి వర్తమానమే కాబట్టి కుటుంబ వ్యవస్థలో క్షమాపణ గనుక లేకున్నట్లయితే వీరు ఇరువురి కలిసి ఉండటం చాలా కష్టం. క్షమాపణ అన్నది లేకుండా భర్త భార్య కలిసి ఉండటం అన్నది చాలా ఇబ్బందికరం అండి. ఒకరినొకరు క్షమించుకుంటూ చేసినటువంటి పొరపాట్లను ఒకరితో ఒకరు పంచుకుంటూ క్షమాపణ పొందుకుంటున్నప్పుడే
ఈ యొక్క జీవితం ముందుకు వెళ్తుందండి. కొద్దిమంది ప్రశ్నిస్తూ ఉంటుంటారు. ఆ ప్రశ్నలకు కూడా అంటే కోర్స్ అది వారికి సమాధానం తెలుసు, కానీ మరి కొద్దిమందిని పరీక్షించడం కొరకు కూడా అడుగుతూ ఉంటుంటారు. ఏమండి, క్షమించినంత మాత్రంలో గతం మారుతుందా? చూడండి, క్షమించినంత మాత్రంలో గతం మారదు. కానీ ఒక మంచి భవిష్యత్తు కొరకు నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమండి నేను క్షమించకుండా ఉన్నప్పుడు నాలో ఉండేటటువంటి ఒక పీడన, ఒక ట్రిగర్ నన్ను ఒకటి వెనక్కి లాగుతుంది కదా, దాని నుంచి నేను విడుదల పొందుకొని నా భవిష్యత్తు కొరకైనా ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్ళగలనని. ఒకరిని క్షమించినంత మాత్రంలో నేను గతాన్ని మార్చుకోలేనని, క్షమించకపోయినా కూడా గతాన్ని మార్చలేం. కనుక ఫ్రెండ్స్, ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ యొక్క కుటుంబం అనేది వివాహ వ్యవస్థకు ఘనత కలుగుతుంది. ఆ వివాహానికి ఉండేటటువంటి ఘనత వేరు కుటుంబాలలో ఎక్కడో పుట్టి చూడండి, అసలు కొన్ని ప్రాంతాలు కొన్ని సందర్భాలలో అసలు ఎక్కడ ఫ్యామిలీ తెలియదు, వీళ్ళు తెలియదు. దైవ నిర్ణయం చొప్పున ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సంబంధాలలో దేవుడి యొక్క ప్రణాళికను గనక నేను సంపూర్ణం చేసుకోగలిగి దేవుడికి భయపడి ఉన్నట్టయితే విడచిపెట్టి హత్తుకొని ఇద్దరు ఏక శరీరంగా మారుతారు. మూడవ వ్యక్తికి తావు. ఈ ఇద్దరు కూడా ఏకంగా ఉండాలి అని అంటే ఇరువురు కూడా దేవుడిపైన ఆధారపడి వీరి జీవితంలో మూడవ వ్యక్తి దేవుడు మాత్రమే అయి ఉంటున్నప్పుడు ఏ ప్రమాదము రాదండి. ఓకే, ఈ అపవాది అన్నవాడు ఎవరినైనా కూడా పడదోయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఇరువురే ఉంటున్నప్పుడు అపవాదికి సంతోషం కలగలేదు. వీరు కనుక ఫలించి దేవుడి కొరకు రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లయితే నేను దేనికి పనికి రాకుండా పోతానని చెప్పి భర్త భార్య మధ్యలో అంటే ఇరువురును కూడా దానికి బాధ్యులు ఇండైరెక్ట్గా అవ్వ దగ్గరికి వచ్చి చిన్న అనుమాన బీజం నాటాడు, ఇది నిజమా అంటూ. ఇలా ఎవరినైనా ప్రశ్నించినప్పుడు అదేనండి మూడవ వ్యక్తి. ఆ మూడవ వ్యక్తికి కనుక చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే వీరిరువురు కలిసి అన్యోన్యంగా ఉంటూ దేవుడి ఎదుట చేసిన ప్రమాణములను నిలబెట్టుకుంటూ చూడండి, కష్టాలు అందరికీ ఉంటాయి. భర్త భార్య ఎల్లప్పుడూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కాదు, అంగీకారాలు డిసగ్రిమెంట్స్ తప్పకుండా ఉంటాయి. భర్తకు నచ్చింది భార్యకు నచ్చకపోవచ్చు, భార్యకు నచ్చింది భర్తకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ వారు ఎందుకు అలా ఉంటున్నారంటే దేవుడి యందు భయపడి దేవుడి ఎదుట చేసిన ప్రమాణాలు. అసలు కొన్ని సందర్భాలలో ఈ పెళ్ళిలో జరిగేటటువంటి ఆ యొక్క ఈవెంట్ అంతా కూడా ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో కూడా మనం గ్రహించాలండి. ఓకేనా, ఇప్పుడు ఈ మూడవ వ్యక్తి అన్నవాడు అనుమానాల ద్వారా కుటుంబాలలో లేనిపోని బీజం నాటుతూ ఉంటుంటాడు. అందుకు ఇరువురు గనక స్థిరంగా ఉండి అపవాది నోరు మోయించగలిగి ఆ యొక్క మూడవ వ్యక్తికి వీళ్ళు కూడా తావివ్వకుండా గనక ఉన్నట్లయితే ఏ ప్రమాదము పొంచి ఉండేది కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు, సరే ఆ పౌలు గారు ఈ సంఘానికి వ్రాస్తూ వివాహ వ్యవస్థకు చూపిన ఘనతను ప్రస్తావిస్తాడు. అది ఏ ప్రస్తావన అండి అని అంటే అన్ని విషయాలలో దాన్ని ఘనంగా ఉంచాలి. అంటే డబ్బు కంటే ఘనమైంది అది. చూడండి, అన్ని విషయములలో ఆరోగ్యం కంటే కూడా ఘనమైంది, అవయవ సౌష్ఠవం కంటే కూడా ఘనమైనది అని అర్థం. అన్ని విషయములలో ఘనమైనది అంటే భర్త భార్య పురుషుడు స్త్రీ ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఘనంగా ఎందుకండి అని అంటే ఉదాహరణకి నువ్వు పేద కుటుంబము, నీది పేద ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, నాది రిచ్ ఫ్యామిలీ. నో, అన్నిటి యందు ఘనమైనది పేద ధనిక కాదు. ఇరువురు వివాహం చేసుకున్నాము, దానికి ఘనతనివ్వండి. నేను అందంగా ఉన్నాను, నీవు అందంగా లేవు, లేదా నేను ఇలా ఉన్నాను నువ్వు అలా ఉన్నావు, దానికి కాదు. వివాహమునకు ముందే మీరు ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు దానికి మీరు ఘనతనివ్వండి. తర్వాత 5వ వచనములో అంటాడు, నీకు ఉన్నదాని ధనాపేక్షలై ఉండక ఉన్నదాని యందు తృప్తి కలిగి ఉండమంటాడు. ఈ అసంతృప్తి అన్నది
వివాహాన్ని ఘనత లేకుండా చేస్తుంది. ఫ్రెండ్స్ గమనించండి. ఫైనాన్సెస్, చాలామందిలో ఈ యొక్క ఫైనాన్సెస్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి డబ్బు కొరకే కొద్దిమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరికొద్దిమంది నీకు అలా ఉందని చేసుకున్నాను, ఇప్పుడు నీకేమీ లేదు కదా అని అనుకుంటారు. రెండు ప్రమాదమే. సో ఘనమైంది అలా కాదండి, అది స్వార్థమైంది అవుతుంది. సో ఫ్రెండ్స్, పెద్దలు ఉన్నారు, ఎవరెవరైతే ఉన్నారో మన పిల్లలకి ఈ యొక్క క్రైస్తవ క్రమశిక్షణ, దైవికమైనటువంటి భయము, ఈ యొక్క క్రైస్తవ కుటుంబాలలో ఉండేటటువంటి దేవుడికి ఇవ్వవలసినటువంటి వివాహానికి ఘనత ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలండి కదండి. ఇతర కోరికల మూలంగా ఈ యొక్క ఘనతను కోల్పోయేవారు ఉంటారు. నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఇలా అవుతుంది అనుకున్నాను, అలా అవ్వలేదు కదా అని చెప్పి లేనిపోని ఆలోచనల మూలంగానో జీవితాంతం చావు మనలను ఎడబాపు వరకనే ప్రమాణాలతో ఉంటారు కదండి. అదండి. తర్వాత పత్రిక పాఠంలో పౌలు గారు మళ్ళీ కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఏమని రాస్తున్నారండి, ఇక్కడ ఇదంతా కూడా అందరికి తెలిసిందే. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13 వచనములు. ఇది పౌలు గారు ఎప్పుడు రాసినారండి? 12వ అధ్యాయంలో ఇవన్నీ కృపా వరముల గురించి మాట్లాడతాడు. అది ఇది స్వస్థతలు, భాషలు చాలా చక్కగా మాట్లాడతాడు. ఇప్పుడు 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైపోయిందంటే 12వ అధ్యాయం 13వ అధ్యాయం మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. ఈ గ్యాప్లో ఏమైపోయింది, నీకంటే నేను గొప్ప, నాకంటే నువ్వు తక్కువ అనే ప్రస్తావన వచ్చినప్పుడు పౌలు గారు మాట్లాడతారు. నో 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 13వ అధ్యాయం దీనికి వెరీ సింబాలికల్ ఫర్ లవ్. ఇప్పుడు ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనము ప్రకారము దేవుడి పోలిక చొప్పున చేయబడ్డారు. ఎవరండి? పురుషుడు, స్త్రీ. అంటే దేవుడు ప్రేమ స్వరూపి కనుక నేను నాలో కూడా ప్రేమ అన్నది ఉండాలి. అదే రకంగా దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆ స్త్రీలోను అంటే భార్యలోను ప్రేమ ఉంది. ఆ ప్రేమను దేవుడు కల్వరి శిలువ పైన కనుపరిచాడు, చూపించాడు. నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నానని. సరే, మనుషులు ఎవరు ప్రాణం పెట్టలేరండి, పెట్టలేరు కూడా, అది ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. కానీ ఇక్కడ ఒక్కటే మాట అంటున్నారు, ఆ ప్రేమ అన్నది కుటుంబాన్ని ఎలా కట్టుకుంటుంది అన్న ప్రస్తావన ఇక్కడ మనం తీసుకోవచ్చు. అయితే క్షమాపణ ద్వారా ప్రేమ అభివృద్ధి పొందుతుంది. ప్రేమించగలిగిన వ్యక్తి క్షమిస్తాడు. ఈ రెండు ఈక్వల్గా లేనప్పుడు చాలా కష్టం. ఆ యొక్క వివాహ వ్యవస్థలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇక్కడ ఉదాహరణకి, ఇప్పుడు దేవుడు ప్రేమస్వరూపి అండి. మనం ఇందాక అనుకున్నాం దేవుడు ప్రేమస్వరూపి. ఓకే, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడి పోలికలో ఒక వ్యక్తి చేయబడ్డాడు, ఈయన కూడా ప్రేమస్వరూపి. ఇప్పుడు ఆ ప్రేమకు ఒక పేరు కనుక పెట్టుకున్నట్లయితే, ఏ వ్యక్తికి ఆ పేరు పెట్టుకున్నట్లయితే, ఇక్కడ ఈ పౌలు గారు రాసినటువంటి ఏం మాట్లాడుతుంటున్నాడు, 4వ వచనం చదువుతున్నాను. ప్రేమ అన్న దగ్గర నా పేరు పెట్టి కనుక చూసినట్లయితే నేను దీర్ఘకాలం సహిస్తాను అన్నది ఉందండి. అది నేను ప్రాక్టికల్గా అన్వయించుకున్నప్పుడు కుటుంబం కట్టబడే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఫ్రెండ్స్, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, నీవు నేనని వ్యత్యాసం చూయించదు. నన్ను పెళ్లి చేసుకున్నందుకే నువ్వు ఇలా ఉన్నావు అని అనదు, నిన్ను పెళ్లి చేసుకున్నందుకే నేను ఇలా ఉన్నత స్థితిలో ఉన్నాను అని అంటుంది. నీ మూలంగా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానని ఒకరికొకరు మాట్లాడుకుంటారు. నీ ద్వారా నేను ఇంత ఆనందిస్తున్నాను అనుకుంటారే కానీ నీ ద్వారా నేను ఇలా దిగజారిపోయినానని అనుకోరని. ఆ ప్రేమ అన్నది మార్కెట్లో దొరకదు. ప్రేమను కల్వరి శిలువ పైన యేసు ప్రభు మనకు చూపించినాడు. ఎంత అండి అని అంటే 2 చేతుల దగ్గరికి రానంతగా. అంత గొప్ప ప్రేమను మనం చూపలేమండి. బట్ స్టిల్ ఒకరికి తీర్పు తీర్చకుండగా, న్యాయ నిర్ణేతలుగా ఉండకుండగా, భర్త భార్యలు నిందించుకోకుండగా, అంతేకాదండి ఇరుపక్షాల కుటుంబ సభ్యులను గౌరవించినట్లయితే, కొన్ని కుటుంబాలలో ఎప్పుడు ఒకే కుటుంబం డామినేట్ చేస్తూ ఉంటుంది. అసలు రెండవ కుటుంబం ఉన్నట్లే అనుకోరు. పండుగలకు వాళ్ళ ఇంటికి పోరు, వాళ్ళని వీళ్ళ ఇంటికి రానివ్వరు. ఏమండి? కాదండి, కుటుంబాలు కట్టబడితేనే సంఘం కట్టబడుతుంది. తర్వాత ఇక్కడ మలాకీలో కూడా చూసినట్లయితే ఇక్కడ మనకు చేస్తున్నటువంటి జ్ఞాపకం ఏముంటుందండి? మలాకి 2వ అధ్యాయం ఇక్కడ
16వ వచనం నేను చూస్తున్నా. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఇక్కడ ఏమంటున్నాడండి? ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటట? భార్యను పరిత్యజించుట నాకు అసహ్యం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను పరిత్యజించకూడదు. చూడండి, వింటున్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటుంటారు, వాక్యం అలాగే ఉంటుందండి, కానీ మా పరిస్థితులు ఎవరికి ఎందుకు అలా వచ్చినాయి అన్నది కూడా రూట్ కాజెస్ కూడా ఉంటాయండి. దాన్ని నేను గ్రహించాలి. చూడండి, ఏది ఏమైనా దేవుడిపైన ఆధారపడ్డప్పుడు కనుక నేను నేర్చుకున్నట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా ప్రేమ ద్వారా కలిసి ఉండటం కొరకు, అన్యోన్యత కొరకు, సమాధానం కొరకు ఎంతోగానో ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఈ సందర్భంలో అసలు మనుషుల యొక్క స్వార్థంతో ఇలా ఉండటం అన్నది చాలా విచారకరం. అయినప్పటికీ చూడండి, ఎవరేని చెప్పినా ఎన్ని చెప్పినా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వివాహానికి వ్యక్తిగతంగా భార్యగా ఉండొచ్చు, భర్తగా ఉండొచ్చు, భర్తగా ఉండొచ్చు, భార్యగా ఉండొచ్చు, నీవెంతవరకు ఈ యొక్క వ్యవస్థకు నువ్వు ఘనత ఇచ్చి ఉంటున్నావు అన్నది ఒకసారి ఆలోచించండి. పైగా 45వ కీర్తనలో కూడా మనం కనుక చూసినట్లయితే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయుమని కలము వలెనున్నది. ఇది నీ వివాహం గురించి. మీకు పెళ్ళి ఎంతకాలం అయిందో, మేబీ వాట్ ఎవర్ ద పీరియడ్, అసలు మీరు ఆనంద సందర్భాలు ఎన్ని ఉండొచ్చండి? జ్ఞాపకం తెచ్చుకుంటారా? లేదా ఒకరినొకరు కష్టపెట్టుకున్న సందర్భాలు ఎదుటి వ్యక్తిని అడిగినట్లయితే చాలా ఉండొచ్చు, లేవని కాదు. వాటిని ఈ ప్రేమ ఓవర్టేక్ చేసి వాటిని మర్చిపోయిందా? ఇంకా అక్కడే ఉన్నారా? ఫ్రెండ్స్, నేటి యొక్క వాక్యం ఏంటంటే, వివాహానికి ఇచ్చేటటువంటి ఘనత నువ్వు ఎంతవరకు ఇస్తున్నావు? కొద్దిమంది ఎవ్రీడే ఎప్పుడు కూడా లోపాలను వెతుకుతే జీవిస్తూ ఉంటుంటారండి. వాళ్ళు ఈ మాట ఎలా పలకగలరండి? కాబట్టి అలా కాకుండా వివాహానికి ఘనతనిచ్చి, పరిశుద్ధ గ్రంథంలో అన్ని విషయములలోకెల్లా వివాహం ఘనమైనదని చెప్పిన రీతిగా మీ కుటుంబంలో కూడా ఈ వివాహాన్ని ఘనంగా ఉంచుతూ, ఘనహీనంగా ఉన్న వారికి సైతం మీ కుటుంబం ఒక ఆదర్శ దంపతులుగా ఉండే ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుకుందాం. అంతేకాదు, ఇతరులలో మార్పు కాదు, ఆ మార్పు నాలోనే వచ్చే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడి హెచ్చరించిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభువా, ఎన్నో కుటుంబములలో వాక్యాన్ని తెలియక స్వార్థంతో విచ్ఛిన్నమైపోతూ ఉంటుండగా మీ యొక్క వాక్యాన్ని అటువంటి కుటుంబములలోనూ ఫలింపచేయండి. ప్రభువా, కలిసి ఉంటున్నటువంటి కుటుంబముల ద్వారా అనేకులకు ప్రభు ఆదర్శంగా ఉండే కృప చూపమనియు, వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా మీరు వాక్యాన్ని ఫలింపచేసి అభివృద్ధి పొంది కుటుంబాలుగా కట్టబడుతూ సంఘ అభివృద్ధి కొరకై దోహదపడే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మంచిది. ఇటువంటి వాక్యాల ద్వారా మీరు ఒకవేళ బలపడినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. తిరిగి మనం కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.